కింద మేము సోలార్ ప్లేట్లు పెట్టినాం. నా ఊర్లో అందరినీ సోలార్ పలకల ద్వారా విద్యుత్ తయారు చేసే రిన్యూవబుల్ ఎనర్జీకి అనుసంధానం చేసిన ఈ ఆలోచన భారత ప్రభుత్వాన్ని. నరేంద్ర మోడీ గారికి క్రెడిట్ ఇస్తున్నా అని చెప్పుంది, తప్పేముంది? కంపెనీ బెదిరించి సిఎస్ఆర్ తీసుకుంటారు. భారత ప్రభుత్వం 2 కిలోవాట్లకు ఇచ్చే 60,000 తీసుకుంటారు, 3 కిలోవాట్లకు ఇచ్చే 78,000 తీసుకుంటారు. నేను తప్పు పడతలేను, కానీ పైసలు మాయి, సొమ్ము కేంద్రాంది, సోకు కాంగ్రెస్ వాళ్ళది. తిట్టేది మళ్ళీ పొద్దున్న లేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 8 మంది ఎంపీలు ఉండి ఏం చేసినారు? అరే ఒక చిన్న స్కీమ్ 40,000 ఇండ్లు తీసుకుంటేనే మీరు 200 కోట్లు కొట్టేస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొత్తం స్కీమ్లో అన్ని ఊర్లలో కొంతమంది ముందుకొచ్చి పెట్టుకుంటున్నారు. దాంట్లో మీరు ఎంత చేస్తున్నారు మోసం అనేది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికైనా ఫెయిర్గా ఉందాం, నిజాయితీగా మాట్లాడుకుందాం. భారత ప్రభుత్వం ఇస్తే ఇచ్చిందని చెప్పుండ్రి. ఎస్, బీజేపీలకు కూడా ఓట్లేసిర్రు కాబట్టి బీజేపీ కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము పన్నులు కడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకునే హక్కు మాకు లేదా? బరాబర్ ఉన్నది, వాడుకోండి. కానీ చెప్పేటప్పుడు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం. క్రెడిట్ షుడ్ గో టు కాంగ్రెస్, బట్ పైసలు షుడ్ బి గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ అరాచకత్వాన్ని దయచేసి కాంగ్రెస్ పెద్దలు మానుకోవాలి. పాలేంది నీళ్ళేంది చెప్పుర్రి. మేము ఎన్ని పాలు ఇచ్చినాం, మీరు అందులో ఎన్ని నీళ్ళు పోసిరో చెప్పుర్రి. అంతే. మేము లీటర్ పాలు ఇస్తే మీరు 2 లీటర్ల నీళ్ళు పోసి ఇంటింటికి అందరికీ మంచిగా రోజు గ్లాసు నీళ్ళు పాలు ఇస్తున్నామని చెప్తున్నారు మీరు. బట్ ఆ పాలల్లో లీటర్ ఇచ్చింది మేమే. ఆ లీటర్లో మీరు 2 లీటర్ల నీళ్ళు పోసి మేమే ఇంటింటికి ఫ్రీగా పాలు సప్లై చేస్తున్నామనే ఈ ప్రచారం మాత్రం సరైనది కాదు. నిజంగా ఒకవేళ అవినీతి జరగకపోతే అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరే విద్యుత్ శాఖ మంత్రి గారు కాబట్టి దీని మీద విచారణ జరిపిస్తారా, లేదు కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి దీని మీద విజిలెన్స్ రిపోర్ట్ను ఒకటి కాల్ఫర్ చేయమని ఈరోజు సంబంధిత మంత్రి గారిని కలిసి నేను రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనివల్ల రేవంత్ రెడ్డి గారు మీరు 2 విషయాలు ఆలోచించాలి. మీరు నిజాయితీగా ఒప్పుకోకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఆగిపోతాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో సరిదిద్దుకుంటే